హాయ్ మిత్రులరా, నమో బుద్ధాయ్. ఈరోజు అఖండ భారతదేశ చరిత్ర సంబంధించి ఒక టీజర్, అంటే ట్రైలరు లేకుంటే ప్రోమో అనుకోండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తున్నారు, అంటే ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ అవుతుందని చెప్పడానికి కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొని దాన్ని యానిమేషన్లో చేసి చూపించాము. వాస్తవానికైతే యానిమేషన్ వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే. దాంట్లో ప్రొఫెసర్ల వాయిస్ ఉంటుంది, అలాగే లొకేషన్స్, అంటే ఏదైతే చరిత్ర వస్తుందో ఆ చరిత్రని డైరెక్ట్ లొకేషన్ షూట్ చేసి చెప్పడం ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అలాగే ఒక యాంకర్ బైట్, అంటే ఒక యాంకరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అలాగే శిలాశాసనాలు, అంటే ఇన్ని రకాలుగా కలిపి ఒక డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ అవుతుంది. అయితే ఏం చెప్పబోతున్నాము, ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి మాత్రం ఒక జస్ట్ యానిమేషన్లో ఒక 4.5 నిమిషం, 4 నుంచి 5 నిమిషాల మధ్యన నిడివిగల ఒక ప్రోమోని రిలీజ్ చేశాను. ఈరోజు కొంతమందరూ కష్టపడి చేశాము. అయితే మిత్రులరా, ఇక్కడ మనము అఖండ భారతదేశ చరిత్ర చూపించే క్రమంలో ఏ ఒక వర్గానో లేకుంటే ఒక మతానో లేకుంటే ఇంకో మార్గాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. చరిత్రని సక్రమంగా చారిత్రక ఆధారాలతో చెప్పుకుంటూ చూపించుకుంటూ వెళ్తే చరిత్రలో ఉన్నవారు మాత్రమే బయటపడతారు. చరిత్రలో ఏ మార్గాలు ఉన్నాయి, ఏ మత విశ్వాసాలు ఉన్నాయి, అలాగే చరిత్రలో సంస్కృతులు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, కట్టుబాట్లు అయితే ఏ ఉన్నాయో, జీవన విధాన శైలీలు, అంటే ఒక్కొక్క కాలం నాటికి ఆ జీవన విధానాలు ఒక్కొక్క జాతుల తెగలకు సంబంధించి అవి చెప్పుకుంటూ వెళ్ళే క్రమంలో వారు పాటించిన విధానాలలోనే ఈ దేశ చరిత్ర నిలబడి ఉంటుంది, ఈ దేశ సంప్రదాయాలు నిలబడి ఉంటాయి, కట్టుబాట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏదో ప్రత్యేకించి ఒక మతాన్ని కోసమో ఇంకో టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పే క్రమంలో అన్నీ బయటపడతాయి. చరిత్రలో ఉన్నవాళ్ళు మాత్రమే చరిత్రలో నిలబడతారు, చరిత్రలో తెలుస్తుంది. లేని వాళ్ళు కనపడరు, అసలు వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి కనపడని వాళ్ళు బాధపడతారు, కనపడ్డ వాళ్ళు సంతోషపడతారు. మనం చరిత్రను చెప్పబోతున్నాం, చారిత్రక ఆధారాలతో చెప్పబోతున్నాం. అందులో భాగంగా ఈ ప్రొఫెసర్లు దాదాపు 30 భాగాలు నిడివిగల డాక్యుమెంటరీ ఉంటుంది చెప్పారు. 30 భాగాలకు సంబంధించి సబ్జెక్టు స్క్రిప్ట్ కోసం నేను పూణేకి వెళ్తున్నాను. మహారాష్ట్ర పూణేలో ఒక ప్రొఫెసర్ని కలుస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ బీహార్లో ప్రొఫెసర్ని కలిసాలి. బీహార్ నుంచి అక్కడ స్క్రిప్ట్ మొత్తం ఒక అనలైజ్ చేసుకొని ఒక విధానంగా తయారు చేసుకొని ఆ తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉండే మాన్యుమెంట్లు, అంటే ఈ చరిత్రలు చెప్పబోయే ముందు ఏవైతే ప్రధాన మాన్యుమెంట్లు ఉన్నాయో వాటిని దగ్గరికి వెళ్ళి షూట్ చేసి అక్కడ వారసత్వాలను షూట్ చేసి, అలాగే శిలాశాసనాలు అక్కడ లేకపోతే ఆ దగ్గరలో ఉన్న మ్యూజియాలకు వెళ్ళి మ్యూజియాల నుంచి శిలాశాసనాలు సేకరించి వాటిని వెబ్ సిరీస్లోకి తీసుకురావడానికి, అంటే ఈ డాక్యుమెంటరీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ప్రొఫెసర్లను, మాన్యుమెంట్లను, అలాగే లొకేషన్స్ని అన్నిటినీ షూట్ చేసుకుంటూ రావడానికి దాదాపు అఖండ దేశం మొత్తం మీద దాదాపు 10,000 కిలోమీటర్ అంచనా వేసుకున్నా నేను. 10,000 కిలోమీటర్లు నేను జర్నీ చేయాల్సి ఉంటుంది. కానీ 10,000 కిలోమీటర్లు సరిపోకపోవచ్చు, అంటే ఎక్కువనే కావచ్చు. కానీ మిత్రులరా, దేశ చరిత్ర తెలియాలంటే ఇక్కడ మనం అబద్ధంలో బతుకుతున్నాం. మనము మన దేశ చరిత్ర అసలు ఇప్పటి వరకు మన దేశ పేరుని భారతదేశం ఎలా వచ్చిందో చెప్పలేని పరిస్థితి. మన దేశం పేరుకే 10 రకాల ఆలోచనలు ఉన్నాయి. అంటే ఏది నిజమైంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి విషయంలో నేను చాలా నిక్కచ్చిగా ఒక నిబద్ధతతో ముందుకెళ్తున్నాను. ఎక్కడ వక్రీకరణ ఉండదు మిత్రులారా. చాలా ఏదైతే ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కడైతే చరిత్రలో లేని వాళ్ళు చరిత్రలో బయటపడితే మా ఉనికే ప్రమాదం ఉంది కదా అని చెప్పేసి నన్ను చాలా విధాలుగా టార్గెట్లు చేస్తున్నారు. చాలా రకాలుగా నా గురించి ప్రచారం చేస్తున్నప్పటికి కూడా ఐ డోంట్ కేర్. నేను ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ముందుకు సాగడమే ఉంటుంది. మిత్రులారా, నేను చరిత్రని పరిచయం చేసే గడుసు నాకుండే, నేను చేయగలుగుతాను. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మిత్రులారా, మీ సపోర్ట్ లేకుండా ముందుకు పోలేను. కాబట్టి ఆలోచించుకోండి. మనము అఖండ భారతదేశ చరిత్ర ముందుకెళ్ళాలంటే అందరము మనిషికో చేయేస్తే కానీ ముందుకు పోలేని పరిస్థితి. కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. ఇంకా ఒక వారంలో ఖచ్చితంగా 1-2 భాగాలుగా రిలీజ్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. అసలు
ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్క భాగంలో ఒక చరిత్ర ఉంటుంది. చాలా వివరంగా చారిత్రక ఆధారాలతో ముందుకెళ్తుంది మిత్రులారా. నా జీవితంలో ఒక మంచి పని చేసిన నా తృప్తి ఫీలింగ్ ఉంది నాకు. నేనేం ఎక్కువ ఆశించేది లేదు. దేశ చరిత్రను, అఖండ భారత చరిత్రను పరిచయం చేసిన వాడిగా గుర్తింపుంటే చాలు, అదే కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్తోని ముందుకెళ్తున్నా. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.